జీఎస్టీ ఎగవేత కేసులో టీడీపీ నేత మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్కు 14 రోజుల రిమాండ్ విధించారు. గత అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. రిమాండ్పై 2 గంటల పాటు కొనసాగే వాదనలు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని శరత్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే పోలీసులు మాత్రం రిమాండ్ కోరారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ప్రత్తిపాటి శరత్కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. అంతకుముందు శరత్ను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు భారీగా చేరుకొని విజయవాడ సిపి కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో మరొక గంటలో ఆయన కోర్టులో హాజరుపరుస్తామంటూ సిపి హామీ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతించాయి. ఇక రిమాండ్ విధించడంతో ఆయన విజయవాడ జైలుకు తరలించారు.